నేటి ముఖ్యాంశాలు. ముందుగా సిటీ కేబుల్ ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు. నేటి ముఖ్యాంశాలు. పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల కమిటీల ఏర్పాటు, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. హిందూ ఉత్సవ సమితి అభివృద్ధి కోసం ఎన్ని కోట్లైనా ఖర్చు చేస్తా, దసరా ఉత్సవాలలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. కోకట్లో ఘనంగా బతుకమ్మ ఆటపాటలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీల ఏర్పాటు పారదర్శకంగా ఉండాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సరైన లబ్ధిదారులను గుర్తించేలా కమిటీలు ఉండాలని, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా ఇందిరమ్మ ఇండ్ల కమిటీల ఏర్పాటు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 4 మండలాల అధ్యక్షులు, పిఎసిఎస్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాస్తవంగా ఆ రోజు మనకు 4-5 మంది కౌన్సిలర్లు ఒక మంచి ఆర్డర్ తీసి ఇంకా రోగుగా రామన్నారు. చాలా మంది 7 రామలు కాదు, 7 కొంతమంది రాలేదు కూడా తీసుకుంటూ ఒక సమిష్టి కృషితోని సమన్వయంతో మంచి పని చేసి మంచి రిజల్ట్స్ తీసుకొచ్చింది. ఖచ్చితంగా పనిచేసిన వాళ్ళకి పెద్దపీట ఇస్తామని చెప్పినాం. అదేవిధంగా మనం కూడా దీంట్లో కౌన్సిలర్ ఖచ్చితంగా చైర్మన్ ఉంటాడు. ఎవరైనా ఉంది ఆ కౌన్సిలర్ వార్డులో ఖచ్చితంగా చైర్మన్ కౌన్సిలర్. రేపు మే వరకు అయితే ఏదైతే జనవరి అనుకోవాలి, జనవరి వరకు అయితే చైర్మన్ అని అంటాడు. ఆ తర్వాత స్పెషల్ ఆఫీసర్ ఎవరో మనం ఆ వార్డుకు ఇన్ఛార్జ్ చేసుకుంటే వాళ్ళు మన తెలిసిన ఎంతవరకు వాళ్ళు ఉంటారు. లేకపోతే మనం చూపించుకునే కౌన్సిలర్ మనకి నెక్స్ట్ దానికి చైర్మన్ ఉంటాడు. చైర్మన్తో పాటు 2 సెల్ఫ్ ఎంప్లాయ్ ఎస్ఎస్జి గ్రూప్స్ మన వార్డులో ఏ గ్రూప్ ఉంటాయో దాంట్లో ఒక మంచి యాక్టివ్గా పనిచేసే వాళ్ళని 2 తీసుకోవచ్చు ఉంటుంది. దయచేసి వాళ్ళని డూడు బస్కోమలాగా ఒకే పేపర్ మీద పేరు రాసే విధంగా కాకుండా మంచి వర్క్ చేసిన ఉంటారు. మీ లాంటి చాలా మంది ఆ గ్రూప్లో పనిచేసిన కూడా 2 గ్రూపులు దాంట్లో పనిచేసిన వాళ్ళని తీసుకుంటే బాగుంటుంది దయచేసి. అదే కాకుండా ఇంకా 3 ఒకరి బీసీలకి కానీ, ఒకరు ఎస్సీ ఎస్టీలకి ఎవరైనా, ఇంకొకరు అర్థాలు ఎవరైనా 3 ఈ 3 ఆ గ్రూప్కి 2 5 మంది. ఆల్రెడీ మనకు టౌన్ కౌన్సిలర్లు ఉంటారు, కౌన్సిలర్లు 6 మంది ఉంటారు. దానికి ఒక స్పెషల్ ఆఫీసర్గా ఒక పర్సన్ ఉంటాడు. దాంట్లో అధికారులు, మున్సిపల్ అధికారులు ఎవరు ఉంటారు వాళ్ళు 7 మంది. 7 మందితో కమిటీ తక్షణమే కలెక్టర్ గారు అయితే ఈరోజు చేయమని చెప్పాడు. నాకు ఈరోజు అయితే కుదరదు, మా కార్యకర్తలకు అందరితో ఒకసారి మాట్లాడవలసి ఉంటుంది, మాట్లాడిన తర్వాత చేసుకుందామని చెప్తాము. దయచేసి నేను ఎలక్షన్స్ ముందు చాలా సార్లు చెప్పిన ఏదైనా కానీ 4 గోడల ముందు పెట్టుకున్న కమిటీస్ బాగుండదు. మీ వాళ్ళనే కూర్చోండి దయచేసి. దానికన్నా మీ వాళ్ళనే కూర్చొని మండలం అందరినీ కూడా ఒక దగ్గరికి ఏర్పాటు చేయండి. వాళ్ళందరినీ ఒక దగ్గర మీటింగ్ పెట్టించి దాంట్లో ఎవరైతే కమిటీలో ఎన్నుకుంటే బాగుంటుంది. ఆ కమిటీలో మొత్తం కూడా ఒకటే కుటుంబం ఉండకుండా ఆ వార్డు అంతా కవర్ అయ్యే విధంగా ఆల్ కమ్యూనిటీస్, ఎస్సీ కానీ, బీసీ కానీ, ఎస్టీ కానీ, మైనార్టీ కానీ అందరు వచ్చే విధంగా దాంట్లో ఆ కమిటీ ఉండాలి ఖచ్చితంగా. మీరు ఆ గ్రూప్లకి ఒకరి మైనార్టీ తీసుకుంటే ఇంకో దాంట్లోకి వేరే వాళ్ళు తీసుకోండి. ఎస్ఎస్సీ గ్రూప్లకి ఆ మహిళా సోదరులకి ఒక మైనార్టీని, ఒక బీసీ తీసుకున్నాం. జనరల్గా ఆ 3 వేరే కమ్యూనిటీ తీసుకొని ఆల్ కమ్యూనిటీస్ కూడా దానికి రావాలి. వారు ఖచ్చితంగా పార్టీకి పనిచేయాలి. దయచేసి మీరు అవి తీసుకునే 5 మెంబర్స్ ఎట్లా ఉండాలంటే పార్టీకి లాయల్గా పనిచేసినట్టు పనిచేసే వాళ్ళు ఉండాలా, పార్టీకి టైం ఇచ్చే వాళ్ళు కూడా ఉండాలి. ఏదో వద్దు మనం పేరు రాసే కమిటీలు ఇస్తే అయిపోయింది అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. రేపు వచ్చేటివన్నీ కూడా ఎలక్షన్స్ ఉన్నాయి.
రేపు మున్సిపల్ ఎలక్షన్స్ పోతున్నాం రేపు ఫిబ్రవరిలో. ఆ కమిటీలో ఏ పొరపాటు అయినా మనకు ఆ ఎఫెక్ట్ రేపు కౌన్సిలర్ పైన ఉంటుంది. ఖచ్చితంగా మనం మున్సిపల్ కన్వర్షన్ చేసుకోవాలంటే మనకు మంచి స్ట్రాంగ్ కమిటీ పెరిగిపోవాల్సిన బాధ్యత ఉంది. 1-4 సార్లు ఈరోజు రేపు ఎల్లుండే 3 రోజులు ఆలోచన చేసి మీకు 6 క్లస్టర్లు చేస్తున్నాం. 6 క్లస్టర్లకు 6 మంది, ఒకరికొకరు 6 మంది పేరు ఇస్తారు. దయచేసి ఆ ఒక్క క్లస్టర్ నుంచి 6 మంది దగ్గరికి 6 వాళ్ళకి వస్తారు, మనలు వస్తారు. మీరు ఎప్పుడు ఇస్తారో టైం, మీరు 2 రోజులు 3 రోజులు టైం పెట్టుకొని మీరు కూర్చొని మనలందరూ కూర్చోబెట్టుకుంటే ఆ వార్డుకు టైం అభిప్రాయాలని చెప్పి సెట్ చేసి పంపిస్తాం. ఏ వార్డుకు ఎప్పుడు వస్తారు అందరినీ మనల్ని కూర్చోబెట్టాలా, కూర్చోబెట్టి మీరు ఆ కమిటీ ఏర్పాటు చేయవలసిన బాధ్యత మీ పైన. దయచేసి రేపు అది త్వరలోనే డబుల్ బెడ్రూమ్ చదువుతున్నాం. 500, 600 ఇళ్ళు ఉన్నాయి. అవన్నీ కూడా దానికి ఇన్ఫ్రా కొద్ది అమౌంట్ తక్కువ పడింటే మొన్ననే సంబంధిత మంత్రికి మాట్లాడి అమౌంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కలెక్టర్ దగ్గర ఉంది. అది ఇమీడియట్ స్టార్ట్ చేసి ఆ మీటింగ్ కూడా ఇస్తున్నాం. అది కాకుండా కూడా ఇంకా రేపు ఇందిరా మెయిన్లు ఇవ్వబోతా ఉన్నాం. ఆ ఇందిరా మెయిన్లు మొత్తం కూడా ఈ కమిటీ ద్వారా ఇస్తాం. ఇవే కాకుండా ఈరోజు సిలిండర్లు, ప్రధానంగా సిలిండర్ల సమస్య బాగుంది. ఈరోజు తాండూరు టౌన్లో ఒక 10,000 సిలిండర్లు ఉన్నాయి. కానీ యాక్చువల్గా కలెక్షన్స్ వచ్చి మనకు 500 ఎఫెక్ట్ పడి మిగతా బ్యాంకులలో పడేది 5,000-6,000 మందికే పడుతున్నాయి. మిగతా ఒక 4,000-5,000 మంది పడతారు. అవి కమిటీ మీరు ఆ వార్డులో ఎన్ని గ్యాస్ కలెక్షన్స్ ఉన్నాయి, మీకు ఎంతమందికి బ్యాంకులో అమౌంట్ పడుతుంది, మీతోకి ఎందుకు రావట్లేదు, కేవైసీ అప్డేట్ లేదా, ఫోన్ నెంబర్ ఏమన్నా తప్పుందా, వాడు గ్యాస్ సిలిండర్ ఇచ్చి కూడా ఒక సర్టిఫికేట్ ఇస్తారు, దానికి మీకు బ్యాంక్ అకౌంట్ లింకేజ్ చేస్తున్నారు. ఆ లింకేజ్ చేసి ఎందుకు రావట్లేదో ఈ కమిటీ సభ్యులు పోయి దాన్ని ఎంక్వైరీ చేసి వారికి పంపించి కేవైసీ అప్డేట్ చేసే బాధ్యత కూడా ఈ కమిటీలో తీసుకోవాలి. ఈరోజు మనం ఊళ్ళో అయితే ఎక్కువ 2 లక్షలు నమోదు చేసినాం. కొంతమందికి రుణమాఫీ రాలేదు, చిన్న ప్రాబ్లం వల్ల. ఒక కుటుంబంలో 2 కుటుంబాలు, ఒకరు 2 బ్యాంకుల్లో ఉండగా రాలేదు. వాడు బాగా చేస్తారు. పాత తాండూరులోని బోనమ్మ దేవాలయం ప్రాంగణంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ హిందూ ఉత్సవ సమితి స్థల అభివృద్ధి కోసం ఎన్ని కోట్లైనా ఖర్చు చేస్తానని, మాటలు చెప్పే నాయకుణ్ణి కాదని మీ సేవకుణ్ణి అని ఎమ్మెల్యే అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని తెలిపారు. చెడుపై మంచి విజయం సాధించిన రోజు ఈ రోజు అందరికీ మంచి చేకూరాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు. ఖచ్చితంగా మేము ముందు ఉన్నామని చెప్పి అంగరంగ వైభవంగా ఎక్కడ నవగ్రహాల పూజ అయినా కానీ ఎవరికి ఇబ్బంది రాకుండా ప్రతి వార్డు తిరిగి ప్రతి ఒక్కరి నవరాత్రుల దేవత ఆశీర్వాదం కూడా తాండూరు ప్రజలకు ఉండాలా, తాండూరు ప్రజలు బాగుండాలనే చక్కటి సందేశాన్ని ఇచ్చినటువంటి హిందూ ఉత్సవ కమిటీకి నేను మనస్ఫూర్తిగా పేరున వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి తాండూరు ప్రజలకు అందరూ కూడా దసరా శుభాకాంక్షలు వారందరూ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి వారికి అందరూ కూడా ఉత్సాహ దసరా తరఫున వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాలు ఈ హిందూ ఉత్సవ కమిటీ వాళ్ళు నా దగ్గర ల్యాండ్ ఉంది, మహేంద్ర 60 ఎకరాల ల్యాండ్ ఇప్పించిండు, ఖచ్చితంగా మీరు దాన్ని డెవలప్ చేయాలని చెప్పి నా దగ్గరకు వచ్చినప్పుడు దానికి ఒక క్వశ్చన్ కూడా ఉంది. ఇంతకుముందు గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు 25 లక్షల రూపాయలు కూడా ఇచ్చిందని చెప్పి ఉన్నారు. ఖచ్చితంగా 25 లక్షల రూపాయలు కాదు, ఆ హిందూ ఉత్సవ కమిటీకి ఎన్ని కోట్లైనా సరే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఖచ్చితంగా హిందూ ఉత్సవ కమిటీని మీకు ఏ విధంగా అయితే మీరు డిజైన్ వేసుకున్నారో మీకు ఆ రోజు ఎకరం సరిపోదంటే ఇంకా 2 ఎకరాలు కావాలంటే కూడా ఇచ్చున్నాం. ఆ 3 ఎకరాలను కూడా హిందూ ఉత్సవ కమిటీకి ఇచ్చి దానికి కావాల్సిన మౌలిక వసతులన్నింటినీ కూడా తప్పకుండా నేను ఇస్తానని చెప్పి కూడా, ఎందుకంటే నేను మాటలు చెప్పను, తక్కువ మాటలు మాట్లాడినా పని చేతుల ద్వారా పని చేస్తాను. ఖచ్చితంగా తాండూరు ప్రజలకు ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను, గతంలో నేను గెలిచే ముందు కూడా ఏదైతే మీకు చెప్పినానో అదే ప్రకారం ఒక నాయకుడిలాగా కాదు ఒక సేవకుడిలాగా కూడా మీకు పనిచేస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఇది ఒక మంచి పరిణామము, ఇది ఒక మంచి కార్యక్రమము. ఈ రోజు చెడుపై మంచి గెలిచినటువంటి విజయదశమి రోజు ఈ రోజు అంతా కూడా మనం మంచిగా మాట్లాడుకుందాం. తాండూరు ప్రజలకంతా కూడా సుఖ శాంతంతోనే ఆయన ఆరోగ్యంతో అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి కూడా మీకు అందరికీ ఆ భగవంతుని కోరుకుంటూ నవగ్రహాలు 9 రోజులు, ఒక రోజు 3 రోజులు సరస్వతి రూపాన, 3 రోజులు లక్ష్మీదేవి రూపాన, 3 రోజులు సరస్వతి రూపాన 9 రోజులు ఆశీర్వాదం తాండూరు ప్రజలకు మంచి ఆరోగ్యంగా ఉండాలా, మంచి పాడి పంటలు ఉండాలని చెప్పి ఒక
ఒక మంచి ఆశీర్వాదం ఇచ్చినందుకు అమ్మవారికి మరొకసారి వారికి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై జై. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ డాక్టర్ పి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరం కలిసిమెలిసి తాండూరును అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలని, మన దేశంలో అన్ని కులమతాలు కలిసి ఉంటాయని ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ పి మహేందర్ రెడ్డి అన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇన్ని మతాలు ఉన్నటువంటి దేశం ఎక్కడ లేదు. మరి హిందువులు కానీ ముస్లింలు కానీ రకరకాల భారతదేశంలో కూడా మనందరం కూడా గౌరవించుకోవాల్సిన అవసరం లేదు. హిందువులు ముస్లిం అంతా కూడా తాండూరులో ఏ ప్రోగ్రాం ఉన్నా కూడా రంజాన్ కానీ దసరా కానీ మనంతా కూడా పాల్గొని సంతోషంగా వేడుకలు జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం అట్లనే జరుపుకోవాలి. ఇక్కడ మన అభివృద్ధి పరంగా ముందుకు పోవాలి. మరి ఇక్కడ వేదిక మనం ఇంకా ఏదైనా చెప్పే వేదిక కాదు ఇది. మనందరం కూడా కలిసి తాండూరును అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాలని చెప్పుకుంటూ మరి ఏదైతే మరి వచ్చేసారి కూడా పెద్ద ఎత్తున అక్కడ మరి 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు ఏదైతే డెవలప్ చేస్తున్నారో మొట్టమొదటిగా ఏదైతే ఎకరా ఇచ్చి 25 లక్షలు అప్పుడు ఇచ్చినాం. మరి పైరెడ్డి గారు ఇచ్చినారు. ఇప్పుడు మనరెడ్డి గారు కూడా మరి 3-3.5 ఎకరాలు నేను కూడా మరి కొంతమంది పోదవాటికి పోయి చూసినాను. చాలా చక్కగా డెవలప్ చేసుకోవడం జరిగింది. ఏదైతే బతుకమ్మ మరి ఆడపడుచు అంతా కూడా బతుకమ్మ అక్కడ పని కూడా జరుపుకోవడం జరిగింది కాబట్టి చాలా డెవలప్ అయింది. మరి దానికి కూడా కంపౌండ్ కావాలంటే 20 లక్షలు 25 లక్షలు ఎమ్మెల్సీ ఇచ్చినాం. మరి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్తున్నారు దానికి ఎంత ఖర్చు అయినా నేను ముందుకు చేస్తానని చెప్పి చాలా సంతోషం. అందరం కలిసి కూడా మరి అక్కడ దాన్ని డెవలప్ చేసుకొని మరి పెద్ద ఎత్తున వచ్చే దసరాగా జరుపుకోవాలని చెప్పుకుంటూ అందరూ నమస్కారాలు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గం ప్రజలపై అమ్మవారి చల్లని చూపు ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కోరారు. మరి మా వంతు ప్రోత్సాహం కూడా ఉంటుంది అని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తూ మరి ఈ దసరా సందర్భంగా అమ్మవారి దీవెనలు తాండూరు ప్రాంతం పైన, తాండూరు అభివృద్ధి పట్ల, తాండూరు ప్రజల పట్ల, తాండూరులో ఉన్న ప్రతి ఒక్కరూ కుటుంబం కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలిసిమెలిసి ఉండే విధంగా ఆ అమ్మవారి దీవెనలు ప్రతి ఒక్కరి మీద ఉండాలని చెప్పి ఆ అమ్మవారిని వేడుకుంటూ మరి ప్రతి ఒక్కరికి కూడా మరోసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశం. హిందూ ఉత్సవ సమితి అధ్యక్షురాలు తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా మాట్లాడుతూ మాటలు కాదు చేతల ద్వారా ఈసారి చేసి చూపించామని, మహేందర్ అన్న హిందూ ఉత్సవ సమితికి స్థలాన్ని కేటాయిస్తే ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆర్థికంగా సహాయం అందజేశారని గుర్తు చేశారు. అనంతరం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్లు పాలపిట్టలను వదిలి రావణ కాష్టం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోల నరసింహులు, గౌరవ అధ్యక్షులు రాజుగౌడ్, వివిధ పార్టీల నాయకులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, వివిధ కుల సంఘాల నాయకులు, యువకులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మనం హిందూ ఉత్సవ కమిటీ తరఫున మేము అన్ని రకాలుగా ప్రతి పండగకి అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అలాగే హిందూ ఉత్సవ కమిటీ ల్యాండ్ కూడా ఎప్పటి నుంచో మనం ప్రతిసారి చెప్తున్నాం అంటున్నాం కానీ ఈసారి చెప్పట్లే, చేసి చూపించినామని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మహేంద్రన్న గారు ల్యాండ్ ఇవ్వడం జరిగింది. మనోహర్ అన్న గారు మొన్న డబ్బులు ఇచ్చి దాన్ని స్టార్ట్ చేయడానికి కృషి చేయడం జరిగింది. అలాగే రోహిత్ అన్న గారు కూడా హిందూత్సవ కమిటీ కోసం డెవలప్మెంట్ ఇవ్వడం జరిగింది. వీరందరికీ నేను పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇన్ని రోజుల నుంచి పెండింగ్ ఉంది, అది ఇప్పుడు ఖచ్చితంగా చేద్దామనే ఉద్దేశంతో మా మనోహర్ అన్న ఎమ్మెల్యే గారి చొరవతోని ఇప్పుడు ఆ పని కూడా స్టార్ట్ అయిపోయింది. కాబట్టి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మొన్న అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలను కూడా అక్కడ చేసుకోవడం జరిగింది. అలాగే అతి త్వరలో కమ్యూనిటీ హాల్ కట్టడానికి కూడా ప్రతి ఒక్క హిందూ విజయం సాధించిన రోజు అనే విషయాన్ని మనందరూ కూడా తెలుసు. కాబట్టి మనం అమ్మగారి ఒక ఆశీర్వాదం ఈ తాండూరుపై ఉండాలి. తాండూరు అన్ని విధాలు అభివృద్ధి చెందాలి, తాండూరు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆ అమ్మగారికి వేడుకుంటూ, ఆ అమ్మగారి యొక్క చల్లని చూపు ఈ తాండూరు పట్టణంపై ఉండాలి, తాండూరు నాయకులపై ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, హిందువులందరూ కూడా ఏకంగా ఉండవలసిన అవసరం ఉన్నది. ఈరోజు మీకు తెలుసు, ఈరోజు
7 దేశాలు గుమ్ముగూడి ఈరోజు 7 దేశాలు ఇంటమంటే కూడా భయపడే పరిస్థితిలో ఇజ్రాయెల్ లేదు. కాబట్టి భారతదేశ పౌరులు కూడా అందరం కూడా ఏకంగా ఉండాలి. ఎన్ని యుద్ధాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ దేశంలో ఉన్న హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ అందరం కూడా కలిసికట్టుగా ఉండాలని చెప్పి అభియారు దసరా సందర్భంగా తాండూరు పట్టణంలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శ్రీ కాళికాదేవి దేవాలయంలో భక్తులు అమ్మవారి మొక్కులు తీర్చుకునేందుకు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తాండూరు పట్టణంలోని పలు దేవాలయాల్లో అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. सह कुटुंबानां नाना गोत्रोस्य नाना नामस्य समुद्रे पुत्रस्य सबान्धवस्य सपरिवारस्य मम अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य दैववे त्यक्तम् ओम यानि कानि च पापानि जन्मं तानि तानि प्रणश्यन्ते लक्षणमदेवते पापं पूर्वं पापं रायमां कृपया देवास्तावसरा अन्यराष्ट्रस्य कलेन दिव्या मंत्रमुष्टि न कट्टेन मीद बंदो
యాలల మండలం కోకట్ గ్రామంలో దసరా సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం కోకట్ మాజీ ఎంపీటీసీ మాజీ సర్పంచ్ వెంకట ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆటపాటలను ఉత్సాహంగా నిర్వహించారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.